హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. మేము ముందుకు ఒక మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చానండి మీ ముందుకి. ఇది లొకేషన్ వచ్చేసి మీకు విజయవాడ బస్ స్టాండ్ నుంచి వారధి దాటిన తర్వాత మీకు సెకండ్ లెఫ్ట్ వస్తుందండి. సిఎస్ఆర్ కళ్యాణ్ మండపం రోడ్డు, ద ఫేమస్ రోడ్డు. మంచి కమర్షియల్ జోన్ అండి ఈ ఏరియా మొత్తం కూడా. ఆ కమర్షియల్ జోన్ లో మంచి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనేవి ముందుకు తీసుకొచ్చాను. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి సెమీ గేటెడ్ కమ్యూనిటీలోని డబుల్ బెడ్రూమ్ అండ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి. పక్కన ఆల్రెడీ లిఫ్ట్ కూడా ఫ్లోర్ కి 2 లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 లిఫ్ట్లు అనేవి ఫ్లోర్ కి ప్రొవైడ్ చేశారండి. సో టోటల్ 35 ఫ్లాట్స్ అండి దీంట్లో ఉండేవి. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 4 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఒక 3 వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని కూడా ఈస్ట్ ఫేస్ లో ఉంటాయండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అన్ని వెస్ట్ ఫేస్ లో ఉంటాయి. సో ఇంటర్నల్ వీడియో ఇప్పుడు ప్రజెంట్ మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఎలా ఉంది ఏంటి మొత్తం మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు చూసేది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. మంచి టేక్ వుడ్ తో ఎంట్రన్స్ డోర్ అనేది మంచి నీట్ గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారండి. చూసేదంతా మీకు టీవీ యూనిట్ కూడా చూడొచ్చు. చాలా సింపుల్ గా నీట్ గా డిజైన్ చేశారు. ప్లెయిన్ సీలింగ్ ఇచ్చారు. మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ కింద డిజైన్ చేశారండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మీకు 6 మంచం పట్టిద్దండి. మంచి స్పేషియస్ గానే కరెక్ట్ గానే డిజైన్ చేశారు. కబోర్డ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా చూపించారండి. కలర్స్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారు. ప్లెయిన్ సీలింగ్ ఇచ్చారండి. మీకు అటాచ్డ్ వాష్ ఏరియా కూడా డిజైన్ చేశారు ఇక్కడ. ఇక్కడ మీకు డైనింగ్ పర్పస్ అండ్ ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ పర్పస్ ఇచ్చారు. ఇది ఈశాన్యముల ఈస్ట్ ఫేస్ లో మీకు బాల్కనీ ఇచ్చారండి. ఇదంతా కూడా డైనింగ్ పర్పస్ ఇచ్చినటువంటి ప్లేస్ అండి. ఇది డైనింగ్ పర్పస్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మీకు కిచెన్ పాయింట్ అండి. మాడ్యులర్ కిచెన్స్ చాలా నీట్ గా డిజైన్ చేశారు. మీకు వాష్ ఏరియా కూడా పక్కన వాష్ ఏరియా కూడా డిజైన్ చేశారండి. చుట్టూ మంచి రెసిడెన్షియల్ జోన్ అండి. మెగా గేటెడ్ కమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి. సో ఇది వాస్తు ప్రకారం చాలా సిఆర్టీఆర్ రూల్స్ ప్రకారం కూడా చాలా నీట్ గా కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ చుట్టూ కూడా మీ వెహికల్ అనేది తిరిగి వస్తుందండి. మీ కారు కానీ ఏదైనా సరే సిఆర్టీఆర్ రూల్స్ ప్రకారం కంప్లీట్ గా సెట్ బ్యాక్స్ ఇచ్చారు. సో మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ తీసుకొచ్చు మీ ముందుకు వచ్చినాయండి. చాలా తక్కువ ప్రైస్ లో. ఎస్ఎఫ్టీ వచ్చేసి 5,500 మాత్రమే. 5,500 మాత్రమే పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి కాస్ట్. సో కంప్లీట్ గా 1,270 ఎస్ఎఫ్టీ వస్తుందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్ గా 1,270 ఎస్ఎఫ్టీ వస్తుంది. ప్లింత్ ఏరియా వచ్చి 900 వస్తుందండి. ప్లింత్ వరకు 900 ప్లింత్ వస్తుంది. 47 గజాలు యూడిఎస్ ఇస్తున్నారు. 47 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఇస్తున్నారండి.
ఇది మీరు చూసేది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ ఏరియా, కబోర్డ్స్ కొంచెం డిఫరెంట్ గా చూపించారండి. సెకండ్ బెడ్రూమ్ లో కూడా మీకు 6 మంచం పట్టిద్దండి. మీరు లైవ్ లో చూడండి, లైవ్ లో చూస్తే చాలా నీట్ గా చాలా బాగున్నాయి. సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ ఏరియా అండి ఇది. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ అండి వాష్ ఏరియాలో. మీకు ఫ్రంట్ వచ్చి బాల్కనీ అండి ఇది. మీకు ఫ్రంట్ వచ్చేసి బాల్కనీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా బాల్కనీ ఇచ్చారు. చూస్తున్నారు కదా, మన సిఆర్డిఏ రూల్స్ ప్రకారం చుట్టూ కూడా మీకు వెహికల్ తిరిగి వస్తుంది. చాలా పర్ఫెక్ట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. పక్కనే మీకు మంచి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా ఉంది ఆల్రెడీ. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. టోటల్ కాస్ట్ వచ్చేసి 5,500 SFT చెప్తున్నారు. టోటల్ 1,270 SFT అండి. ప్లింత్ 900 SFT. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తాడేపల్లి జోన్ అండి ఇది. తాడేపల్లి జోన్ అపర్ణ హైట్స్ అండ్ సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్ లో మనకి కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్స్ అవి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, మేము విజిటింగ్ చేపిస్తామండి.